ఇలా కొద్దిసేపు అయిన తర్వాత మనం తీసుకొని దీన్ని రోల్ చేసుకోవచ్చు. రోల్ చేసుకునేటప్పుడు కూడా కావాలంటే మనం చేతితోటి కూడా ఇలా ఒత్తుకొని వీటిని చేసుకుందాం. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు, కొంచెం పెద్దగా కావాలంటే పరాటాలు పెద్దగా చేసుకోవచ్చు. కానీ చూసారు కదా ఎలా సాగుతూ ఉందో, ఇలా చేసుకుంటే సరిపోతుంది. అయితే వాళ్ళు చేత్తోటే ఇలా ఇలా అని చేసేసుకుంటారు. అయితే మనకి రోల్ అయ్యేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటే కొంచెం రోల్ చేసి పక్కన పెట్టుకొని అప్పుడు మిగతా ఇంకోటి చేసుకుందాం. అయితే ఒక 2 నిమిషాల తర్వాత దాన్ని ఇంకో కొంచెం రోల్ చేయగలుగుతాం. అయితే మైదాలో ఏంటి అంటే గ్లూటిన్ ఉంటుంది. ఆ గ్లూటిన్ అంటే ప్రోటీన్ పదార్థం. ఇలా రోల్ చేయడం వల్ల గ్లూటిన్ అనేది దగ్గరికి అయిపోతూ ఉంటుంది. దాన్ని రెస్ట్ చేయడం అంటే పక్కన తీసి ఒక 10 నిమిషాలు పెడితే అది రిలాక్స్ అవుతుందన్నమాట. సో ఇలా ఏదైతే మనం పరాటా చేస్తున్నామో చాలా కావాలి, ఇలా చేసి ఫస్ట్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత మనం దీన్ని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పరాటాలు కాల్చుకోవడం కూడా చాలా ఈజీ. వేడి వేడి పెనం పైన మనం వేసేసుకుందాం. చక్కగా ఇది కొంచెం కుక్ అయిన తర్వాత కావాలంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కొంచెం రిచ్గా ఉంటుంది, కానీ తినేటప్పుడు దీంట్లో ఉన్న టేస్ట్ మరి ఏ పరాటాలో రాదు. సో ఒక సైడ్ కొంచెం కుక్ అయిపోయిన తర్వాత దాన్ని మనం ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాం. ఈ పరాటాని మనం మళ్ళీ బేక్ చేయబోతున్నాం కాబట్టి దీన్ని కొంచెం తక్కువగా కుక్ చేసుకుందాం.